ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది. ఆ తర్వాత ప్రతిరోజు మంత్రులు రావడం. కార్లు సైడ్కి తీసుకోవాలి. నడుచుకుంటూ వస్తున్నారు, వెళ్ళండి అన్న ముందుకి. ఆయన నడుచుకుంటూ వస్తున్నారు, అందరు ముందుకు వెళ్ళాలి ప్లీజ్. సన్నాయి మేళం వెళ్ళండి, రిసీవ్ చేసుకోవాలి ప్లీజ్. సన్నాయి మేళం ముందుకు వెళ్ళండి. దూండి గణేష్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 72 అడుగుల కార్యసిద్ధి మహాశక్తి గణపతి ఉత్సవాలకి ప్రముఖ సినీ హీరో మంచు మనోజ్ గారు ప్రాంగణానికి రావడం జరిగింది. వారే స్వయంగా కారు అక్కడి నుంచి దిగి స్వామివారి దగ్గరికి నడుచుకుంటూ రావడం జరుగుతూ ఉంది. వారికి మా ప్రత్యేక ఆహ్వానం పలుకుతా ఉన్నాం. దయచేసి అందరూ కూడా దారి ఇవ్వాలి ప్లీజ్. నెమ్మదిగా నడుచుకుంటూ ముందుకు రావాలి సార్ ప్లీజ్. ప్రముఖ సినీ హీరో మంచు మనోజ్ గారికి దూండి గణేష్ సేవా సమితి తరఫున ప్రత్యేక మనోజ్ గారిని రిసీవ్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం ప్లీజ్. సైడ్ అమ్మా, అక్కడ లేడీస్ అందరు సైడ్కి వెళ్ళాలి. లేడీస్ అందరు సైడ్కి జరగాలి ప్లీజ్. జరగండి ప్లీజ్, జరగాలి. ముందు నుంచి తీసుకెళ్తా, ఇలా తీసుకెళ్ళి గ్యాప్ ఇవ్వాలి, గ్యాప్ ఇవ్వాలి. సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా రిలీజ్ కార్యసిద్ధి మహాశక్తి గణపతి స్వామి వారికి, బోలో శ్రీ నగరేశ్వర స్వామి వారికి,
ఏకదంతాయ విఘ్నవినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో అందరికీ నమస్కారం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మన విజయవాడకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఎక్కడ లేనట్టుగా ఈకో ఫ్రెండ్లీ గణేశాన్ని మట్టితో చేసి 72 ఫుట్ అది కూర్చున్న పొజిషన్లో ఇలా పెట్టడం అనేది చాలా గ్రేట్. ఇది చిన్న విషయం కాదు. ఎంతోమంది ఎంతో శ్రమించి ఎంతో ప్లానింగ్ చేసుకొని ఎంతో ఒక దీక్షతో చేస్తేనే ఇది అవుతుందండి. అండ్ ఎక్కడ చూసినా మన గణేషన్ నిలబడిన గణేషన్ పెద్ద పెద్ద విగ్రహాలు చూస్తాం మనం ఇండియా వైడ్. ఐ థింక్ బహుశా ఎప్పుడు చూడలే ఇంత 72 ఫీట్ ఫస్ట్ టైం ఇలా కూర్చున్న వినాయకుడిని చూడటం. అదొకటే కాదు మనకి, ఎందుకంటే ఫ్యూచర్లో ఈకో ఫ్రెండ్లీగా మన భవిష్యత్తుని మన లోకాన్ని కాపాడే బాధ్యత మనకే ఉంది. రేపు మన పిల్లలకి ఒక మంచి సొసైటీ, ఒక మంచి ప్రకృతి ఇవ్వాలి మనం. దానికి మనం ఈకో ఫ్రెండ్లీ స్టెప్స్ ఒక్కొక్కటిగా చిన్న చిన్న విషయాల్లో మనకి పండుగలు ఎక్కువ, కల్చరల్ ఈవెంట్స్ ఎక్కువ మనకి, అండ్ ప్రతిదీ చాలా గొప్పగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. కాకపోతే దాంట్లో ఉన్న అలవాట్లోనే చిన్న చిన్నగా ఈకోకి మారుతూ వస్తే ఐ థింక్ విల్ హ్యావ్ అ బెటర్ వరల్డ్ అండి రేపు. అండ్ ప్రతి ఒక్కరికి సార్ మీరంతా ఇంత ఇనిషియేటివ్ తీసుకున్నందుకు రియలీ గ్రేట్ సార్. మీకు ఏ సపోర్ట్ కావాలని ఎప్పుడు మేము ఉంటాము. అండ్ అలాగే నిజంగా ఏపీ గవర్నమెంట్కి అలాగే పోలీస్ వ్యవస్థకి ప్రతి ఒక్కరికి ఇంత గొప్పగా ఆర్గనైజ్ చేసి ఏ ఇబ్బందులు కలగకుండా, నేను వచ్చినా కూడా ఎవరు వచ్చినా కూడా ఏ విఐపీలు వచ్చినా ఎవరు వచ్చినా లేడీస్కి ఇబ్బంది కలగకుండా లేడీస్ అందరినీ ఒక సెక్షన్లో పెట్టి వాళ్ళ పూజలకి చేసుకునేలాగా ప్రతి సౌకర్యం కలిగించినందుకు హ్యాట్స్ ఆఫ్ సార్. ఇంత వ్యాస్ దీంట్లో ఇంత సెక్యూరిటీ కలిగించి ఇంత హ్యాపీగా జరగడం అనేది మాటలు కాదు. ఐ రియలీ అప్రిషియేటెడ్. అలాగే ఈ సెప్టెంబర్ 12న మా మూవీ మిరాయ్ రిలీజ్ అవబోతుంది. గత 3 సంవత్సరాలుగా చాలా కష్టపడి చాలా ప్రేమతో మనసు పెట్టి చేసిన సినిమా. కార్తీక్ ఘట్టమనేని గారి డైరెక్షన్, ఆయన 6 సంవత్సరాల కళ ఇది. అలాగే నన్ను, తేజ సజ్జా గారిని, కార్తీక్ ఘట్టమనేని గారిని నమ్ముకొని విశ్వప్రసాద్ గారు ఇంత గొప్ప సినిమా, ఇంత పెద్ద భారీ బడ్జెట్తో ఒక పాన్ ఇండియా పాన్ వరల్డ్ ఫిల్మ్ చేస్తున్నారంటే అది మాటలు కాదు. అండ్ మీ అందరూ ఈ సినిమాని థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమా, మన తెలుగు సినిమా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో తీసాం. అందరూ అంటారు హాలీవుడ్ లాంటి సినిమాలు తీయాలని. మా కార్తీక్ ఘట్టమనేని గారు దానికి మించి ఒక మంచి సినిమా, ఇంటర్నేషనల్ క్వాలిటీతో ఒక సినిమా తీశారు. మీరందరూ వచ్చి దానికి సపోర్ట్ చేసి థియేటర్లో గొప్ప విజయం అందిస్తారని, తెలుగు నుంచి మొదలై వరల్డ్ వైడ్ పెద్ద హిట్ అవ్వాలని ఆ విఘ్నేశ్వరుని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.